హాయ్, హలో, వెల్కమ్ టు ఈసీఎం రోస్లీ. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులకు మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాం. బాగున్నారు కదండి? నేను మీ సిస్టర్ రోస్లీని. ఈ సండే ఒక మంచి లెసన్తో నేను మీ ముందుకు వచ్చాను. మరి మీరు కూడా లెసన్ వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు లెసన్లోకి వెళ్ళిపోదాం. మన యొక్క జీవితంలో గమనించినట్లయితే మానవులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే నిత్య జీవములోనికి మనం వెళ్ళాలి, లేకపోతే పరలోక రాజ్యాన్ని మనం చేరుకోవాలి అంటే ఏం చేయాలి అని చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నిత్య జీవము గురించి, నిత్య రాజ్యములో ప్రవేశించడానికి ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటారు. కొంతమందిని మనం గమనించినట్లయితే వారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఎందుకు దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు అంటే మనం ఇలా దానం ఇస్తే పుణ్యం వస్తుంది, నేను నిత్య రాజ్యానికి వెళ్ళిపోతాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే న్యాయ విధులన్నింటినీ నేను అనుసరిస్తాను, ఆజ్ఞలను నేను పర్టికులర్గా ఫాలో అవుతాను, నేనే పరలోక రాజ్యానికి వారసుడు. కానీ ఇన్ని కార్యాలు చేసినప్పుడు కూడా ప్రజలందరూ ఇంకా నిత్య జీవం పొందడానికి ఏం చేయాలి అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అనేది చాలామంది జీవితాల్లో మనం చూస్తున్నాం. ఒకవేళ అదే క్వశ్చన్ మార్క్తో మీరు ఉన్నట్లయితే ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నిత్య జీవము పొందుకుంటకు నేనేమి చేయవలను? ఈరోజు మన లెసన్కి ఇవ్వబడినటువంటి అంశం ఏమిటి అంటే నిత్య జీవము పొందుట ఎలా అనేటువంటి ఈ యొక్క క్వశ్చన్ మార్క్తో, లేకపోతే ఒక క్వశ్చన్తో మన యొక్క లెసన్ అనేది ప్రారంభించబడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెసన్లోకి వెళ్ళిపోదామా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సన్నివేశం ఇది. ఏమిటి ఈ సన్నివేశం అంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా సంచరిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక అధికారి, ఒక యవనస్తుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారిని కనుగొన్నాడు. అయితే యేసుక్రీస్తు వారి దగ్గరకు వెళ్ళి సద్బోధకుడా అని పిలుస్తాడు. అయితే సద్బోధకుడు అనగానే యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ ఉంటారంటే నేను సద్బోధకుడని ఎలా చెప్పుచున్నావు అని చెప్పి ఆయన అడుగుతాడు. ఆ తర్వాత మరలా యేసుక్రీస్తు వారిని యొక్క వ్యక్తి ఏమడుగుతాడంటే నేను నిత్య జీవము పొందుకుంటకు నేను ఏ మంచి కార్యము చేయాలి అంటే ఏ యొక్క మంచి పని చేస్తే నిత్య జీవాన్ని నేను పొందుకుంటాను అని చెప్పి యేసుక్రీస్తు వారిని అడుగుతారు. అయితే యేసుక్రీస్తు వారు ఆ యవనస్తుని ఎంతో ప్రేమిస్తారు. అయితే యేసుక్రీస్తు వారు ఎంతో ప్రేమించి ఆ యవనస్తునితో సంభాషిస్తూ ఏమంటాడంటే నీవు ఆజ్ఞలన్నింటినీ అనుసరిస్తున్నావా అని చెప్పి అడుగుతారు. అడగగానే ఆ యవనస్తుడు చెప్తూ ఉంటాడు నేను బాల్యము నుంచే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆజ్ఞలను, మోషే ధర్మశాస్త్రాన్ని నేను ఫాలో అవుతున్నాను, అనుసరించి నడిచేటువంటి వ్యక్తిని, నేను మరి నిష్ఠగా ఉండేటువంటి వ్యక్తిని అని చెప్పి చెప్తున్నాను. అంటే 10 ఆజ్ఞలు మనం చూస్తూ ఉంటాం కదా, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు, ఇట్లా ఉన్నటువంటి ఆజ్ఞలను నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించి ఈ ఆజ్ఞలను నీ అనుసరిస్తూ నడుస్తూ ఉన్నావా అని చెప్పి అడిగినప్పుడు నేను వీటిని చాలా జాగ్రత్తగా ఫాలో అవుతున్నాను, ఇప్పుడు కాదు బాల్యము నుంచే నేను వాటిని అనుసరిస్తూ వస్తున్నానని యేసుక్రీస్తు వారితో ఆ యవనస్తుడు తెలియజేస్తాడు. అలాగా ఆ యవనస్తుడు యేసుక్రీస్తు వారితో తెలియజేసినప్పుడు యేసుక్రీస్తు వారు అతన్ని ప్రేమించి ఏం చెప్తాడంటే నువ్వు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గానే ఉన్నావు, కానీ నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది అని చెప్పి తెలియజేస్తాడు. అయితే అతను ఆ ఒకటి ఏమిటి అని ఆలోచించాడో లేదో మనకైతే తెలియదు, కానీ యేసుక్రీస్తు వారు వెంటనే ఆ యొక్క అక్కడ జరిగిన సన్నివేశంలో బైబిల్లో మనకి చెప్పబడుతుంది. అయితే యేసుక్రీస్తు వారు నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్పి నీ ఆస్తిని అమ్మి పేదలకి ఇచ్చి నన్ను వెంబడించమని ఆ యొక్క యవనస్తుడికి చెప్తాడు. అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి కలిగినటువంటి వాడు, అంటే చాలా ధనవంతుడు కాబట్టి అతడు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు కూడా చెప్తూ ఉంటారు ఆ యొక్క పరలోక రాజ్యములో ఒంట సూది బెచ్చములో దూరుట సులభము కానీ పరలోక రాజ్యములో ధనవంతుడు చేరటం అనేది చాలా కష్టం, దుర్లభం అని చెప్పి యేసుక్రీస్తు వారు అక్కడ ప్రస్తావిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా ఇక్కడతో ఈ లెసన్ అనేది
ఎండ్ అవటం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ఏమిటి ఆ విషయాలు అంటే, ఆ యొక్క యవనస్తుడు మంచి ఉద్దేశంతో వచ్చాడు, నిత్య జీవం వెతుక్కుంటూ వచ్చాడు. నిత్య జీవం మార్గమైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్తుంటారు, నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్తూ ఉంటారు. నిజమైన నిత్య జీవం దగ్గరికి, యేసుక్రీస్తు వారి దగ్గరికే ఆ వ్యక్తి వచ్చాడు. కానీ వచ్చినప్పటికి కూడా ఆయన్ను వెంబడించలేకపోయినట్లుగా మనం చూస్తాం. మంచి ఉద్దేశం, యవన కాలంలో ఉన్నాడు, ధర్మశాస్త్రం అంతటినీ ఆచరిస్తూ ఉన్నాడు, చాలా పరిశుద్ధుడిగా ఉన్నాడు, పవిత్రమైన ప్రవర్తనను కూడా కలిగి ఉన్నాడు, మంచి ఉద్దేశము కలిగి ఉన్నాడు. కానీ అతని జీవితంలో ఒకే ఒకటి కొదువుగా ఉన్నది. ఏమిటి ఆ ఒకటి అంటే ధనాపేక్ష. అతడు ధనం మీద ఎక్కువ మక్కువను కలిగి ఉన్నాడు. దేవుని కంటే కూడా ధనానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నాడు. అందువలనే బహుశా యేసుక్రీస్తు వారు అతనికి ఆ విషయాన్ని తెలియచేసి ఉండవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ధనవంతుల్ని మనం చూస్తూ ఉంటాం. యోబు బహు ఆస్తి కలిగిన వాడని చెప్పబడుతుంది. ఆ వారు దేవునికి ఇష్టలుగానే ఉన్నారు. ధనవంతుల్ని దేవుడు ధృవీకరించడు, కానీ ధనాపేక్ష కలిగినటువంటి వారిని, ధనానికి దాసులుగా ఉండేటువంటి వారిని, ధనము కోసం చెడు పనులు చేసేటువంటి వారు మాత్రం దేవుని రాజ్యానికి, మరి ప్రాముఖ్యంగా నిత్య జీవానికి వారసులు కారు అని ఈ యొక్క లెసన్ ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ యొక్క లెసన్ ఎవరైతే వింటూ ఉన్నారో మీతోనే దేవుడు ఈ దినం మాట్లాడుతున్నారు. మీరు చిన్నవారైతే మీరు సండే స్కూల్కి వెళ్ళటానికి ఏమి ఆటంకముగా ఉన్నది, దేవునికి మీకు మధ్యలో ఏ ఆటంకం ఉందో దాన్ని మనం తీసివేసుకోవాలి. కొన్ని యొక్క సందర్భాల్లో మనం గమనించినట్లయితే చాలామంది చిన్న బిడ్డలు సండే స్కూల్కి వెళ్ళకపోవటానికి, లేదంటే VBS కండక్ట్ చేస్తే వెళ్ళకపోవటానికి ఆటంకం ఏమిటి అంటే, సమ్మర్ హాలిడేస్ కదా, ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఫ్రెండ్స్తో ఆడుకోవాలి, గేమ్స్ ఆడుకోవాలి, అందుకని సండే స్కూల్కి VBSకి రావటానికి ఇష్టపడరు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే రిలేటివ్స్ వచ్చారు, పోగో ఛానల్ చూడాలి. ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మొబైల్ చూడాలి. ఇలాగ కొన్ని దేవుని దగ్గరకు రావటానికి వస్తువులు కావచ్చు, లేకపోతే కొన్ని విషయాలు ఆటంకాలుగా కనిపిస్తూ ఉంటాయి. అట్లాంటి ఆటంకాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని తీసివేసుకొని దేవుని సన్నిధికి మనం రావాలి. ఒకవేళ యవన కాలంలో మీరు ఉన్నట్లయితే దేవుడు ఈ దినం మీతో చాలా స్పష్టముగా మాట్లాడుతున్నారు. నీవు నిత్య జీవానికి వారసుడివి కావాలి అంటే నీలో ఏ పాపం ఉందో, దేవునికి నీకు మధ్యలో ఏ ఆటంకం ఉందో, లేకపోతే ఏ అపరాధం ఉందో, ఏ పాపం ఉందో, ఏ దోషం ఉందో మనల్ని మనం పరీక్షించుకొని ఆ యొక్క ఆటంకాన్ని మనం తీసివేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మనం పరిపూర్ణులు అయితేనే నిత్య జీవానికి వారసులమని దేవుని లేఖనములో స్పష్టముగా తెలియచేయబడింది. ఎందుకంటే దేవుడు పరిపూర్ణుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి నీవు నేను కూడా పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే ఈ యొక్క యవనస్తుని కూడా యేసుక్రీస్తు వారు అదే తెలియజేశారు. ఏమని తెలియజేశారంటే నన్ను వెంబడించు అని చెప్పి తెలియజేశారు. ఇదే విషయాన్ని పేతురు, యోహాను, ఆంద్రేయ కూడా యేసుక్రీస్తు వారు తెలియజేశారు. వారు ఏం చేశారు, వెంటనే వారు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క వలలను విడిచిపెట్టేశారు, ఆ యొక్క పడవలను విడిచిపెట్టారు, ఆ యొక్క సముద్రం దగ్గర ఉండేటువంటి ఆ యొక్క ఫ్రెండ్స్ని కానీ సమస్తాన్ని, ఈవెన్ కుటుంబాన్ని సహా విడిచిపెట్టి ప్రభువుని వెంబడించుకుంటూ వెళ్ళిపోయారు. అయితే నేడు వారు గొప్ప పరిచర్య చేసినటువంటి వారిగా మనం గమనిస్తూ ఉన్నాం కదా. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఎంత గొప్ప పరిచర్య చేశారో, ఎంతగా సువార్తను ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా బూది గంతముల వరకు కూడా క్రీస్తు వారి సువార్త ప్రకటించి వాళ్ళు ఒక సెయింట్స్గా, అంటే శిష్యులు, యోగ్యులు, లేకపోతే ఘనమైనటువంటి వారు, పరిశుద్ధులు అని చెప్పి వారు చెప్పబడుతున్నారు. అయితే ఒక మంచి పేరును వారు పొందుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు లిఖించబడ్డాయి. నిత్య జీవములో కూడా వారి పేర్లు అనేవి, లేకపోతే నిత్య జీవానికి వారు వారసులు అయినట్లుగా మనం చూస్తున్నాం. జీవ గ్రంథములో వారి పేర్లు లిఖించబడ్డాయి. ఎవరి పేర్లు? ఎవరైతే యేసుక్రీస్తు వారిని వెంబడించారో, పరిచర్య చేసి సువార్త వ్యాప్తి చేశారు, వారి పేర్లు లిఖించబడ్డాయి. అయితే ఈ యొక్క యవనస్తుడి పేరైతే బైబిల్లో కూడా చెప్పబడలేదు, జీవ గ్రంథములో కూడా వ్రాయబడలేదు. నిత్య జీవానికి ఇతడు వారసుడు కాలేకపోయారు. ఆశ ఉంది కానీ
ఆశ తీరకుండానే అతడు వెనుతిరిగి వెళ్ళిపోయినట్లుగా లోకం నుండి కలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, నేను ముగిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సన్నిధికి రావటానికి, ప్రతి దినము ప్రభువుతో సహవాసం చేయటానికి మన యొక్క జీవితంలో ఏమి ఆటంకముగా ఉన్నదో ఆ ఆటంకాన్ని మనం తీసివేసుకొని దేవునికి మొదటి స్థానం ఇచ్చి ఆయనతో సహవాసం చేసినట్లయితే మనకు మేలు కలుగుతుంది. మీరు ఏ విషయం అడిగినా, మీరు ఏ కోరిక కోరినా, దేని గురించి ప్రార్థించినా ఆయన మీ కోరిక యావత్తు సఫలం చేస్తారు. ఎందుకంటే ఆయన చిత్తము జరిగించేవారు నిరంతరం కూడా నిలుస్తారు. ఈరోజు మెమరీ వర్స్ కూడా ఇది, ఆయన చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఆయన చిత్త ప్రకారంగా మనం వెళ్ళినట్లయితే మన జీవితం కట్టబడుతుంది. ఆయన చిత్తానికి మనం ప్రయారిటీ ఇచ్చినట్లయితే నీ ఉద్యోగాన్ని దేవుడు స్థిరపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు, మీ బిడ్డలను స్థిరపరుస్తాడు, మీ సంఘాన్ని ఆయన స్థిరపరుస్తాడు. అయితే మనం చేయాల్సిన పని ఏమిటి అంటే దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఆటంకాలు, దేవుని సన్నిధికి మనల్ని వెళ్ళకుండా ఏమి ఆపుతుందో ఆ ఆటంకాన్ని మనం తీసివేసుకొని ప్రభువుని వెంబడిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క అడుగు చాడల్లో నడుస్తూ మనం ముందుకి కొనసాగినట్లయితే నిత్య జీవానికి మనము వారసులము అవుతాము, నిత్య జీవాన్ని మనం పొందుకుంటాము. చివరిగా మనం గమనించినట్లయితే నిత్య జీవానికి ఒకప్పుడు నీవు నేను వారసులము కాదు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయాడు. నీవు నేను భరించాల్సిన శిక్ష అంతా ఆయన భరించాడు. ఆయన చనిపోయాడు, తిరిగి 3వ దినాన మృత్యుంజయుడిగా లేపబడ్డాడు. మరణాన్ని ఆయన జయించాడు. నా యొక్క విమోచకుడు సజీవుడు, అంటే యేసుక్రీస్తు వారు సజీవుడిగా ఆరోహణమై ఆయన వెళ్ళాడు. అయితే యేసుక్రీస్తు వారు మరలా ఈ లోకానికి రాబోతున్నాడు. ఒకప్పుడు పాపుల కోసం ఆయన వచ్చాడు, ఇప్పుడైతే పరిపూర్ణుల కోసం ఆయన రాబోతున్నాడు. కాబట్టి నిత్య జీవానికి మనం వారసులము కావాలి అంటే మనం కూడా దేవుని సన్నిధికి, దేవునికి దగ్గరగా ఉండకుండా ఏ ఆటంకాలు మన జీవితంలో ఉన్నాయో ఆ ఆటంకాలను తీసివేసుకొని ప్రభు యొక్క అడుగు చాడల్లో నడుచుకుంటూ మనం క్రీస్తు వైపు చూస్తూ గురి వద్దకి పరిగెత్తినట్టుగా ముందుకి కొనసాగినట్లయితే ఆత్మీయ స్థితిలో మనము అభివృద్ధి చెందుతాము. నిత్య జీవం పొందుకోవాలి అంటే మనం యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. క్రీస్తు వారిని వెంబడించడానికి ఏమి ఆటంకాలు ఉంటే ఆ ఆటంకాలన్నింటినీ తీసివేసుకోవాలి. శిష్యులు ఆయన్ని వెంబడించారు. ఆ యవనస్తుడైన అధికారి యేసుక్రీస్తు వారిని వెంబడించలేదు. వెంబడించినటువంటి శిష్యుల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. వారు అనేక మందికి తీర్పు తీర్చేవారు అని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అదేవిధంగా వారు సెయింట్స్గా, ఒక పరిశుద్ధులుగా, ఘనమైనటువంటి వారిగా, అర్హులుగా, గౌరవనీయులుగా నేటి ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎవరైతే క్రీస్తుని వెంబడించకుండా తొలగిపోయాడో ఆ యవనస్తుడి పేరు కూడా మనకి తెలియదు. అయితే కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, నేటి క్రైస్తవులుగా మనం కూడా ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు ఏ పాపము, ఏ దోషము, లేకపోతే ఏ వస్తువు మనకి ఆటంకంగా ఉందో ప్రభు దగ్గరికి వెళ్ళటానికి దాన్ని మనం తీసివేసుకొని ముందుకి కొనసాగాలి అని దేవుని యొక్క లేఖనము స్పష్టముగా తెలియజేస్తుంది. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాల్లో కూడా మనం దేవునికి దగ్గరగా వెళ్ళలేకపోతున్నాం. ఏమిటి, బాగా కోపపడుతున్నారు అనుకోండి, కోపం ఎక్కువ ఉన్న వ్యక్తి ప్రార్థన చేయలేడు, ఇతన్ని ద్వేషించేవాడు ప్రార్థన చేయలేడు. ఇలాగ చిన్నవిలా కనబడతా ఉంటాయి, కోపము, ద్వేషము, అసూయ కదా. ఈ చిన్న చిన్న విషయాల ద్వారా కూడా దేవుణ్ణి పరిపూర్ణంగా మనం ఆరాధించలేము, స్తుతించలేము. కాబట్టి ఇట్లా చిన్న చిన్నవిగా కనిపించిన ఇవి కూడా పాపాల ఆ లిస్టులోనే కనిపిస్తున్నాయి. కాబట్టి వీటిని మనం తీసివేసుకున్నట్లయితే, ఈ ఆటంకాలు, ఈ కొదువలు, ఈ లేములు మనం తీసివేసుకున్నట్లయితే మన యొక్క జీవితం కూడా ప్రభువుని వెంబడిస్తూ ముందుకు కొనసాగినట్లయితే నిత్య జీవానికి మనం వారసులమని దేవుని లేఖనము స్పష్టముగా తెలియజేస్తుంది. ఓకే అండి, ఈ లెసన్ మీకు నచ్చిందా? ఈ సమయంలో ప్రేర్ చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా దేవ,
మీకే వెలలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ దినం యొక్క లెసన్లో ప్రారంభం నుంచి చివరి వరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎవరైతే ఈసీఎం రోస్లీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ యొక్క లెసన్ వీక్షిస్తూ ఉన్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి ఆత్మీయ జీవితాలకి లెసన్ ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ఎవరైతే బిడ్డలు తండ్రి ఏ అవసరతలో ఉన్నారో వారి అవసరతలు తీర్చండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. మరలా తండ్రి దేవా, మునుపటి వలె యొక్క యూట్యూబ్ పరిచర్యను ముందుకు కొనసాగించేటువంటి శక్తిని, అనుకూలతను మీరు అనుగ్రహించండి. ప్రతి విధమైన ఆటంకాలను మీరు లయపరచండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, నిలవబడి మీ యొక్క లెసన్ బోధిస్తున్న నాకు కూడా మీ కృపను, మీ ఆరోగ్యాన్ని దయచేసి మా యొక్క పరిచర్యను కూడా అభివృద్ధి పరిచి సహాయం చేయమని దేవా, ముందున్న రోజుల్లో దేవా యొక్క యూట్యూబ్ పరిచర్యను ఇంకా ఘనముగా ముందుకు కొనసాగించే శక్తిని అనుగ్రహించండి, సహాయం చేయండి. మీరు అక్కడ వరకు మేము సజీవులుగా ఉన్న వరకు యూట్యూబ్ పరిచర్యను కొనసాగించేటువంటి భాగ్యాన్ని, శక్తిని మీరు మాకు అనుగ్రహించమని, సహాయం చేయమని, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ లెసన్స్ని మీరు మార్చమని త్వరలో రానైన యేసు క్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క లెసన్ని వీక్షించి వినినటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. మనం చాలా రోజులు ఈ యొక్క వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాము. దయతో మమ్మల్ని క్షమించమని మనవి చేస్తున్నాం. ఇప్పటి నుంచి యథావిధిగా ప్రతి సండే ఒక లెసన్, అదేవిధంగా వీక్లో ఒకరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఏదో ఒక చాప్టర్ని మనం ముందుకి కొనసాగించుకుందాము. ఇప్పటి వరకు దేవుడు తన యొక్క కృపను మన పట్ల తోడుగా ఉంచారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.